అందరూ ఈ సంక్రాంతి గురించి మాట్లాడుకుంటుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతిని గుర్తు చేశారు ప్రశాంత్ వర్మ. లాస్ట్ ఇయర్ వరకు తన మనసుకు దగ్గరైన విషయం ఇప్పుడు తనలో భాగమైపోయింది అంటూ ఆయన పోస్ట్ పెడితే 2024 సంక్రాంతి కలర్స్ ని కళ్ళ ముందు నిలుపుకుంటున్నారు ఆయా హీరోల ఫ్యాన్స్. తన కెరీర్లో తాను చేస్తున్న ఆఖరి మాస్ రీజనల్ సినిమా గుంటూరు కారమని ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు. అందుకే పాటల విషయంలోనూ మాటల విషయంలోనూ ఒకంత లైన్ క్రాస్ చేసి మరీ మాస్ ఆడియన్స్ ని మెప్పించారు. అందుకే లాస్ట్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది గుంటూరు కారం. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఆయన నటించే సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంది. భారీ సినిమాలతో పోటీపడి పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకుంది హనుమాన్. ఈ సినిమాతో తేజ సజ్జా హీరోగా నిలదొక్కున్నారు. ఆ సినిమా విడుదల ఏడాదైన సందర్భంగా గదను చేతి మీద పచ్చబొట్టు పొడిపించేసుకున్నారు కెప్టెన్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ తర్వాత తేజ సజ్జాకి కూడా మరే సినిమా రిలీజ్ కాలేదు. లాస్ట్ సంక్రాంతికి నాసామి రంగాతో జనాలను పలకరించారు అక్కినేని నాగార్జున. ఈ ఏడాది ధనుష్ తో కలిసి కుబేరా, రజనీకాంత్ తో కలిసి కూలీ సినిమాలతో జనాల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. నాసామి రంగాను మించే హిట్ ఏడాది ఖచ్చితంగా పలకరిస్తుందన్నది కింగ్ కాన్ఫిడెన్స్.